బిచ్చగాడు ద్వారం ద్వారం అటన్ ఇంటింటికి అడుక్కుంటూ ఉన్నాడు. ఈయన అడుక్కుంటూ ఆయన నా యాచతే, కేవలం అడుక్కోవడం లేదు, శిక్షత్యేవం నయాచతే అని చెప్పారు మనకి శ్లోకంలో. శిక్షత్యేవం, శిక్షకి ఏవం, ఈ విధంగా మనకి శిక్షణని ఇస్తూ ఉన్నాడు. శిక్షణ నేర్పుతూ ఉన్నాడు మనకి. ఏమి నేర్పుతున్నాడయ్యా అంటే అదత్వా మాదృశో మాభూహు. అదత్వా, నీకు కావాల్సినటువంటి సంపద కన్నా నీ దగ్గర ఎక్కువే ఉంది. అలాంటి సందర్భంలో నువ్వు దానం చెయ్యి. ఇదో దానం చేయలేదా ఏమవుతుందిరా అబ్బాయి అంటే నాలాగా అడుక్కునేటువంటి అవస్థని పొందుతావు. అదత్వా మాదృశో మాభూహు, నీకు కావాల్సినటువంటి దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి ధనాన్ని దానం చెయ్యకుండా నాలాగా కాకు. మరి